నమస్తే అండి. మీరు కనుక మా ఛానల్‌ను మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? రాహుల్ మళ్ళీ మా జీవితంలోకి రావటంతో అతన్ని చూస్తూనే వణికిపోయారు అమ్మా, నాన్న. ఇంట్లోకి సరాసరి లోనికి వచ్చి కుర్చీలో కూలబడ్డాడు రాహుల్. ఏది మీ అమ్మాయిని పిలుస్తారా? చేసిందంతా చేసేసి అలా గుడ్లప్పగించి చూస్తారేంటి? మర్యాదగా రాధను పిలవండి. లోనికి గట్టిగా వినిపించేలా రచ్చరచ్చ చేస్తున్నాడు రాహుల్. ఆ పక్క గదిలోనే ఉన్న నాకు నా మాటలు చెవిన పడగానే వచ్చింది ఎవరో పోల్చుకోగలిగాను. ఒక్కసారిగా భయంతో నా ఒళ్ళు జల్లుమంది. పక్కనే ఉన్న నా భర్త చెవిలో ఎక్కడ పడ్డాయో అని ఆ మాటలని బెదురుగా విని చూశాను ఆయన వైపు. కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నారు. నిద్రపోయి ఉంటారని ధీమా వచ్చింది నా మనసులో. రాహుల్ మళ్ళీ మా జీవితంలోకి ఎందుకు వచ్చినట్లు? నా సంసారం కూలగొట్టడానికేనా? అదే జరిగితే నా పరిస్థితి ఏంటి? దేవుడా, నువ్వే నాకు దిక్కు కావాలి. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించు తండ్రి. దేవుడిని ప్రార్థించుకోవడం తప్పించి ఏమీ చేయలేకపోయాను. ఆ క్షణంలో ఎన్నో భయానక ఆలోచనలతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. హాల్లో రాహుల్కి ఏదో నచ్చజెప్తున్నారు నాన్న. పెద్దగా గొడవ చేయొద్దని బ్రతిమలాడుకుంటున్నారు. వారి మాటలేవి పట్టినట్లు లేవు. ఏ రాధా బయటకురా అంటూ గట్టిగా పిలుస్తుంటే నా భర్త తుల్లిపడి లేచారు. నేను మరింతగా ముడుచుకుపోవడంతో రాధ ఏమైంది? ఎందుకలా అయిపోతున్నావు? ఎవరు నిన్ను పిలుస్తున్నారు అంటూ మంచంపై లేచి నా చేయి పట్టుకొని హాల్లోకి నడిచారు. హాల్లో ఉన్న ఆ అపరిచిత వ్యక్తిని చూసి ఎవరు మీరు అంటూ అడిగారు మా వారు. నేను ఎవరో మీ పక్కనున్న మీ ఆవిడను అడగండి చెప్తుంది అన్నాడు చాలా పొగరుగా. బాబు, ఇతను చెప్పేదేమీ నమ్మకండి. మా అమ్మాయి బంగారం అన్నారు నాన్న. ఎంతైనా నాన్న కంగారు నాన్నది. పచ్చని మా కాపురంలో నిప్పులు పోసేలా ఉన్నాడనే భయంతో ఇంతవరకు వచ్చాక జరిగిన విషయం చెప్పేద్దామనిపించింది నాకు. ఇతను రాహుల్ అని పెదవి విప్పి చెప్పబోతుంటే నన్ను మాట్లాడనీయలేదు నా భర్త. నువ్వు ఉండు రాధా, ఇతను వచ్చిన విషయం ఎందుకో అతని నోటితోనే చెప్పని అంటూ నన్ను అడ్డుకున్నారు. రాహుల్ విలన్ పోజిచ్చి, అయితే నేను వచ్చిన విషయం నా నోటితోనే చెప్తాను. నేను రాధ ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను. ఈలోపు నీతో పెళ్లి కానిచ్చేశారు. నన్ను కాదని మీతో సంసారం ఏ విధంగా చేస్తుందో చూడాలని. మా ప్రేమ విషయం మీకు తెలిస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూసిపోదామని వచ్చాను అన్నాడు. రాహుల్ మాటలను విన్న నా భర్త ముఖంలో ఎలాంటి రంగులు మారలేదు. చాలా కూల్గా ఉన్నారు. మీరు చెప్పింది నిజమే అయితే, రాధకు అభ్యంతరం లేకపోతే మీరు నా భార్యను తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోవచ్చు అంటూ రాహుల్తో నా భర్త చెప్పిన ఆ మాటకు నేను నా తల్లిదండ్రులు తొల్లిపడ్డాము. అంతే, మరు నిమిషం రాహుల్ అక్కడ కనిపించలేదు. ఇడియట్ అనుకుంటూ వీధి ఘిమం తలుపు భళ్ళూన వేసేశారు నా భర్త. వెక్కి వెక్కి ఏడుస్తూ నా భర్త కాళ్ళపై పడ్డాను. అమ్మా, నాన్న అల్లుడికి దండం పెడుతున్నారు. నన్ను లేవదీస్తూ అక్కున చేర్చుకున్నారు. నా తల్లిదండ్రులకు చిన్నవాడిని దండం పెట్టొద్దు అంటూ వారించారు. గతం గతః మీ మధ్య ఏమి జరిగిందన్నది నాకు చెప్పకండి. నేను కూడా ఎప్పుడు మిమ్మల్ని అడగను. కానీ నేను ఒక్కటే అర్థం చేసుకోగలను. రాహుల్ రాధది నిజమైన ప్రేమే అయితే నన్ను పెళ్లి చేసుకోవడానికి రాధ ఒప్పుకునేది కాదు. ఒకవేళ నాతో బలవంతంగా చేసి ఉంటే ఇంత అన్యోన్యంగా నాతో కాపురం చేసి ఉండేది కాదు. ఇక రాహుల్ నిజమైన ప్రేమికుడే అయి ఉంటే పెళ్ళైపోయిన రాధ జీవితం సుఖంగా సాగిపోవాలని ఆశిస్తాడే గాని దంపతుల మధ్యకు వచ్చి విడదీయాలని కోరుకోడు. పోనీ మీరిద్దరూ ఇప్పుడు పెళ్లి చేసుకోండి అని నా అనుమతి ఇచ్చినా భయపడి పారిపోయాడు. బహుశా రాధ ఇప్పుడు వివాహిత కావడం వల్లే అతనిలో హీరో లక్షణాల కంటే విలన్ లక్షణాలే ఎక్కువ ఉన్నాయి. అలాంటి వాడు నా జీవితంలోకి రాకపోవడమే మంచిదయ్యింది. మీ మధ్య నడిచింది నిజమైన ప్రేమ కాదు, తెలిసి తెలియని వయసులో పడే ఆకర్షణ మాత్రమే. ఏ తప్పు చేయనంత వరకు యుక్త వయసులో ఇది సహజం. మీరంతా ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోండి. రాధ నాకు ప్రాణ సమానమైన భార్య అని మీ అందరికీ మాటిస్తున్నాను. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మా కాపురం పచ్చగానే ఉంటుంది అంటూ చెప్పి నా భర్త మా అందరి మనసుల్ని దోచేసుకున్నారు. నా కాపురం కూలిపోకుండా నిలిచినందుకు అమ్మైతే నన్ను దగ్గరకు తీసుకుంటూ ఎంతగా సంతోషించిందో.
ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.